गृह्णन्तु भवद्भिस्सावधानेन श्रियन्ताम् अस्य चतुर्दशभवनाधीश्वरस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीसीतालक्ष्मणाभरतशत्रुघ्नहनुमत्समेत श्रीकोदण्डरामस्वामिनः देवताप्रीत्यर्थम् ध्वजारोहणं च करिष्ये। జై శ్రీరామ్. మా కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనుని పూజ, అంకురార్పణ ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. మరుసటి రోజున ధ్వజారోహణం జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మొట్టమొదటిగా స్వయంగా బ్రహ్మదేవుడే జరిపించారు. అందుకే వీటికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చాయి. మన ఇంట్లో ఎవరిదైనా పెళ్ళి జరిగేటప్పుడు మనం ఎలా అయితే బంధువుల్ని, స్నేహితుల్ని పిలుస్తామో అలాగే దేవదేవుని కళ్యాణానికి సర్వదేవతలను ఆహ్వానించడమే ధ్వజారోహణం అంటారు. సర్వ సైన్యాధిపతి అయిన విశ్వక్సేన మహాదేవునితో సర్వదేవతలను గరుత్మంతుని సహాయంతో పిలవడం జరుగుతుంది. ఆయా లోకాల్లో ఉండే దేవతలను మర్యాదపూర్వకంగా వారికి ఇష్టమైన మంత్రములతో, వాయిద్యంతో, సంగీతంతో ఆహ్వానిస్తారు. బ్రహ్మలోకంలో ఉండే బ్రహ్మదేవుణ్ణి, కైలాసంలో ఉండే శివపార్వతులను, వైకుంఠంలో ఉండే సర్వగణాలను, అష్టదిక్పాలకులను, ఇతర దేవతలను, వారి పరివారాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. వారు కూడా ఎప్పుడెప్పుడు స్వామివారి కళ్యాణం చూద్దామా అని తహతహలాడుతూ ఉంటారు. కాబట్టి మన పిలుపు మేరకు సర్వదేవతలు కూడా విచ్చేస్తారు. అలా విచ్చేసిన దేవతలు వాయు రూపంలో, జల రూపంలో, అగ్ని రూపంలో సంచరిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం పూర్తయ్యాక ధ్వజ అవరోహణ కార్యక్రమం ద్వారా ఆయా దేవతలు వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. అందుకే గరుడుగుడ్డ వేసిన దగ్గర నుండి అది దించే వరకు ప్రజలందరూ గ్రామంలో ఉండి స్వామివారిని సేవించుకోవడం మంచిది అని, బ్రహ్మోత్సవాల్లో ఇలా సర్వదేవతలు విచ్చేసి ఆ ప్రదేశంలో ఉంటారు కాబట్టే వారి అనుగ్రహం మనకు కలగాలని, మనం కూడా పొలిమేర దాటి బయటకు వెళ్లకుండా గ్రామంలోనే ఉండాలి అనే నియమం అందుకే ఏర్పడింది. అంత గొప్ప దేవదేవుని కళ్యాణం సమయంలో చూడడమే కాదు, ఆ మంత్రోచ్చరణ విన్నా కూడా మనకి శుభం కలుగుతుంది. ఆ తరువాత అంగహోమాన్ని ఆచరిస్తారు. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఎవరైతే వాహనాలపై విహరిస్తున్న స్వామివారిని వీక్షిస్తారో వారికి పునర్జన్మ ఉండదు అని వైఖానస ఆగమ శాస్త్రాలలో చెప్పబడింది. ఇక అంగహోమం చేసి పంచద్రవ్యం, పాలు, నీటితో ప్రోక్షణ చేసి గరుత్మంతుడు ఉన్న వస్త్రధ్వజాన్ని మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తారు. తర్వాత స్వామివారికి, అమ్మవారికి వస్త్రంపై లిఖించిన గరుత్మంతునికి కంకణ ధారణ చేస్తారు. ఆ తర్వాత విశ్వక్సేనుని కూడా ఆరాధించి అర్చిస్తారు. ఈ ధ్వజారోహణం సమయంలో ధ్వజస్తంభానికి దర్భను చాపలా కూరుస్తారు. ఇలా కట్టిన దర్భ అమృతత్వానికి ప్రతీక. ఇక గరుడ ధ్వజ పటానికి నూలుతో చేసిన తాడు కట్టి సిద్ధం చేస్తారు. ఇక్కడ గరుడుని ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ గరుడ గుడ్డను ఎగరేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే
సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. ఈ గరుత్మంతునికి నివేదించిన ప్రసాదాన్ని గరుడ ముద్దగా భక్తులకు అందిస్తారు. సహజంగా చాలామందికి కాలసర్ప దోషాలు, కుజదోషాలు ఉండడం వలన సంతానం కలుగరు. ఈ గరుడ ముద్దను ప్రసాదంగా స్వీకరించడం వలన అలాంటి దోషాలన్నీ పోయి సంతానం కలుగుతుందని, శారీరక రుగ్మతలు తగ్గుతాయని నమ్ముతారు. ఆ సుముహూర్తాన స్వామివారి బ్రహ్మోత్సవ సంబరాలకు ముక్కోటి దేవతలందరినీ ఆహ్వానించేందుకు జయ జయ ధ్వానాలు, మంగళవాద్యాలు, వేదఘోషలను పఠిస్తూ గరుత్మంతుని ధ్వజస్తంభంపైకి ఎగురవేస్తారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణాల్లో ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ కల్పవృక్ష వాహనంలోనే ధ్వజారోహణం అనంతరం ఆ రోజు సాయంత్రమే స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరారు. నాకు తెలిసిన, నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందుంచాను. తప్పులేమైనా ఉంటే క్షమించి నన్ను ఇలాగే ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ సుధారాం.